హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ మేరీ నాగరాజల్ల. ఏంటండి మోతీచూర్ లడ్డూలు అనుకుంటున్నారా? లేదండి, గోధుమ రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు మీకు. పొయ్యి మీద కళాయి పెట్టేసి నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకొని నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వని చక్కగా వేగించుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలండి. సరిపడినన్ని వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకుందామండి. ఒకసారి 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మెత్తగా ఉడికిందండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి 1 కప్పు బెల్లం తీసుకుందామండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని మొత్తం కూడా బాగా రాకుండా నార్మల్గా కరిగించుకోవాలి. బెల్లం ఉడికించిన గోధుమ రవ్వలో వేసుకొని కలుపుకోవాలండి. యాలక్ పొడి వేసుకొని, అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. అంతా ఒకసారి మిక్సింగ్ చేసేసుకుందాం. అంతా కలుపుకున్నాక మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అంతా మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పు వేయించుకున్నాం కానీ జీడిపప్పు అలాగే పుచ్చగింజలు ఉంటే పుచ్చగింజలు వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకుందాం. ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని చేతికి రాసుకొని లడ్డూ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెయ్యి రాసుకోకపోతే ఏమవుతుంది, చేతికి అంతా అంటుతుంది అనమాట. అంతేనండి, గోధుమ రవ్వ లడ్డు రెడీనండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ట్రై చేయండి.